2 పంటలకు నీళ్లు వరుసగా కేసీఆర్ గారి కాలంలో ఎవరిని అడిగినా చెప్తారు రైతుల్ని. ఒకవైపు కాళేశ్వరాన్ని కట్టి బ్రహ్మాండంగా నీళ్ళు ఇస్తే దాన్ని వాడుకునే సోయి లేదు. ఏదో ఎన్నికల ముందు ఒక అబద్ధం చెప్పినందుకు ఆ అబద్ధాన్ని నిజం చేసుకుందామని చెప్పి అది అబద్ధమని తేలిపోద్దన్న భయంతో కాళేశ్వరం పంప్ ఆన్ చేయక వేలాది ఎకరాలు లక్షలాది ఎకరాలు ఎండబెట్టిండ్రు. రైతాంగం మళ్ళీ అప్లపాలవుతున్నారు. కట్టిన ప్రాజెక్టులను వాడుకోవడం చేత కావడం లేదు. కేసీఆర్ ఇన్ని రోజులు ఇచ్చిన మంచినీళ్ళని ఇవ్వడం చేత కావడం లేదు. వరుసగా 10 ఏళ్ళు ఒక్క నిమిషం పోకుండా ఇచ్చిన కరెంటును ఇచ్చే సోయి లేదు. ఇప్పుడు మోటార్లు గాలిపోయి లైన్లు నిలబెడుతున్నారు. ఒక మోటార్ గాలిపోతే 10 రోజులు 15 రోజులు నెల రోజులు పడుతుంది రావడానికి రైతుకు. మళ్ళీ పాతగతే మోటార్ గాలిపోతే మళ్ళీ 5-6 వేలో 10,000 పైసలు దండగా వారం 10 రోజులు తీసుకుంటే ఈ లోపల వచ్చేవరకు ఉన్న పొలం ఎండిపోవడు, మళ్ళీ ఒక్క మడి మారకపోవడు. మళ్ళీ గదే మొదలైంది తెలంగాణ రైతాంగానికి. చంద్రబాబు నాయుడు గారు సమైక్య ఆంధ్రప్రదేశ్లో ఏం జరిగిందో తెలంగాణలో వ్యవసాయ రంగం మళ్ళీ ఇవాళ అదే పరిస్థితి దాపురించింది. ఎందుకు అనంటే ఇక్కడ కూడా ఇవాళ పరోక్షంగా చంద్రబాబు నాయుడు గారి పరిపాలన సాగుతుంది. తెలంగాణలో పరోక్షంగా చంద్రబాబు నాయుడు గారి పరిపాలన సాగుతుంది. కేవలం ప్రాజెక్టుల పేరు మీద స్కాములు, హైదరాబాద్ పేరు మీద, మూసీల పేరు మీద, లగచర్ల పేరు మీద, ఫ్యూచర్ సిటీల పేరు మీద, ఫోర్త్ సిటీల పేరు మీద భూములు స్వాహా చేసుడు, నోట్ల కట్టుడు, లెక్కలు పెట్టుడు తప్ప ఇంకొక పని ఎక్కడ కనబడతలేదు. మంత్రులు, ముఖ్యమంత్రి మంత్రులు పోటీపడి ఒకరికి మించి ఒకరు, ఎవరికి వీలైతే వాళ్ళు అందిన కాడికి దాచుకుందాం, కప్పం కట్టే కాడికి కట్టొద్దాం. మోడీ గారితో ఇబ్బంది లేకుండా చంద్రబాబు గారితో మంచిగా ఉందాం. దీనికి సంబంధించిన ప్రణాళికలు, దీనికి సంబంధించిన పనులు తప్ప ఇంకొక పైసా పని తెలంగాణ ప్రజలకి ఏం కావాలి, మనం ఏమి ఇచ్చినాం, ఏ మాట ఇచ్చినాం అన్న సోయి ఎక్కడంటే ఇక్కడ కనబడతలేదు. నిజమే దబ్బుకొని ఈ సంవత్సరం వర్షాలు ఆలస్యం అని చెప్పేసి అంటున్నారు ఒకవైపు. అదే కనుక జరిగితే హైదరాబాద్తో సహా తెలంగాణ జిల్లాల పరిస్థితి దారుణంగా మారబోతుంది మంచినీళ్ళ విషయంలో. గతంలో కేసీఆర్ గారి కాలంలో మేము ప్రతిరోజు ఇచ్చిన మంచినీళ్ళు గ్రామాలు, పట్టణాలు, నగరాలని తేడా లేకుండా హైదరాబాద్తో సహా ఇవాళ చాలా చోట్ల 2 రోజులకు పోయినాయి. రోజు తప్పించి రోజుకు 2 రోజులకు ఒకసారి అన్నది మొదలైంది. మళ్ళీ పాతకాలంలో పరిస్థితులు మళ్ళీ తీసుకొస్తున్నారు. పోలవరం విషయంలో మొదటి నుంచి మనం ఏదైతే మాట్లాడుతున్నామో, ఏదైతే చెప్తున్నామో దాని మీద నిలబడలేదు. చంద్రబాబు నాయుడు గారికి లొంగిపోయి అక్కడ ద్రోహం చేస్తున్నారు తెలంగాణకు. ఇక కృష్ణమ్మనైతే మొత్తమే అప్పచెప్పిండ్రు. మళ్ళీ ఆంధ్రప్రదేశ్ చెరలకు వెళ్ళిపోతుంది కృష్ణమ్మ. ఆనాడు ఎట్లయితే జరిగిందో, ఆ 60 ఏళ్ళు ఎట్లయితే దుర్మార్గంగా వాళ్ళ చెరలు పెట్టుకొని నాగార్జున సాగర్, శ్రీశైలంలో ఒక పోరంబొక్కు ప్రాజెక్ట్ లాగా నడిపినరో, ఏ ఆపరేషన్స్ రూల్స్ లేకుండా, మళ్ళీ ఈ సంవత్సర కాలంగా మళ్ళీ అది జరుగుతుంది. ఎందుకు ఇది జరిగింది, నాగార్జున సాగర్ ఎందుకు వాళ్ళ చేతులకు పోయింది అనే దానికి ఇప్పుడు కూడా సమాధానం లేదు. నీళ్ళశాఖ మంత్రిని పెట్టుకుంటే ఆయన కన్నీళ్ళ శాఖ మంత్రి అయ్యిండు. ఏడుస్తున్నారు ఆయన నియోజకవర్గంతో సహా రైతులు. మేం మాట్లాడితే మా గొంతు వినిపిస్తే గప్పు నిద్రించి లేచో ఉత్తరం రాయటం, సంతకం పెట్టి మళ్ళీ నిద్రపోవడం.
మేము మాట్లాడితే బీఆర్ఎస్ పార్టీ మాట్లాడితే తప్ప ఈ ప్రభుత్వానికి కలిసిన నదుల నీళ్ళ పట్ల సోయి లేదు, ప్రాజెక్టుల పట్ల సోయి లేదు. తెలంగాణ ప్రజలు మరొకసారి పోరాటం చేయాల్సిన పరిస్థితి తీసుకొస్తున్నారు హక్కుల కొరకు. నిజమే, ప్రజలు భావించింది నిజం జరుగుతుంది. 2014 ముందు దబ్బుకున్న కేసీఆర్ కనుక లేకపోతే, పార్టీని కనుక వద్దనుకుంటే, తెలంగాణ తెచ్చిన కదా నాకు ఎందుకు ఇంకా అని కేసీఆర్ వెళ్ళిపోతే ఏమవుతుందని భయపడ్డరు ఆనాడు తెలంగాణ మేధావులు, తెలంగాణ ప్రజలు. కేసీఆర్ గారు మీరు లేకపోతే తెలంగాణ ఈనగాసి నక్కల పాలు చేసినట్టు అవుతుంది, మళ్ళీ తీసుకుపోయి అడ్డి భాషలు అమ్ముకుంటారు వీళ్ళు, ఈ దద్దమ్మలు, ఇక్కడున్న ఈ కాంగ్రెస్ తెలుగుదేశం ప్రభుత్వాలు అని చెప్పి ప్రజలు ఏదైతే భయపడి కేసీఆర్ని డిమాండ్ చేసినారో మీరు కొనసాగాలి అని చెప్పి ఇవాళ మళ్ళీ ఈ ఏడాది కాలంలోనే అది నిజమని మన కాళ్ళకి కట్టినట్టు కనబడుతుంది. అందుకనే మేము డిమాండ్ చేస్తున్నాం, బీఆర్ఎస్ పార్టీగా రాష్ట్ర ప్రభుత్వం కళ్ళు తెరవాలి, ఇప్పటికైనా యుద్ధం మొదలు పెట్టాలి. 2023 వరకు ఏదైతే నాగార్జున సాగర్ తెలంగాణ చేతులు ఎట్లయితే ఉండేనో పూర్తిగా మళ్ళా ఆ స్థితి తీసుకురావాలి. ఇలా డ్రామాలు వద్దు, రాజకీయాలు వద్దు, చెత్త మాటలు మాట్లాడకుండా మళ్ళీ కేసీఆర్ ఉన్నప్పుడు ఇచ్చిండనే చెత్త మాటలు బంద్ చేయాలి. నీళ్ళ మంత్రి, ముఖ్యమంత్రి నీకు చేయరాదు, బడేబాయి దగ్గర నీకు పని చేయించుకోవాలి, కేసీఆర్కు తెలివి లేక కేంద్రంలో పనులు చేసుకొచ్చుకోలే, నాకు మస్తు తెలివి ఉంది చూడు, ఇప్పుడు నేను బడేబాయిని బోల్తా కొట్టించి నేను తెస్తా అని చెప్పి మాట్లాడినావు, ప్రగల్భాలు పలికినావు. నేను బడేబాయిని అందుకేనే అన్నా, ఉత్తగానే అనలే నేను మాట్లాడినావు. ఏది నీ తెలివి? ఏమైంది నీ బడేబాయి చోటేబాయి అనుబంధం? ఇప్పుడు బడేబాయి పక్కకు ఇంకో దూసరాబాయి వచ్చిండు పక్కన మధ్యలో, బడేబాయికి నీకు మధ్యలో అనుబంధంగా నీ పాత బడేబాయి, నీ పాత బాస్. ఏం తెచ్చినావు, ఏం సాధించినావు? బడేబాయితో అనుబంధం పెనవేసుకొని లవ్వాడి ఏం సాధించినావు ఈ రాష్ట్రానికి? తెచ్చినావా ఒక్కటేమన్నా? కేసీఆర్ తెలివి లేదు, కేంద్రంతో పంచాయతీ పెట్టుకోండు, నేను చూడు వంటింట్లో పోయి తెస్తా, గాంధీనగర్ పోతా, వాళ్ళ ఇంట్లో పోతా, నేను ఎట్లా పట్టుకొస్తా చూడని మాట్లాడినావు. ఏది ఇదేనా? కృష్ణుని అటపగించి, గోదావరిని ఇటపగించి నువ్వు చేస్తున్న నిర్వాకం.